వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. మన గృహానికి చెందిన అన్ని మ్యాటర్స్తో పాటు వాస్తు అనే అంశానికి కూడా ఎంతో ప్రామినెన్స్ ఇస్తారు మన ఇండియన్స్. సో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ప్రధానంగా గృహము పెద్దవాళ్ళ మీద కాకుండా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం కలిగిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు మట్టి రేణువులకు, వాన చినుకులకు, ఆటలకు, ఆనందాలకు చేరువగా ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లల యొక్క ఆరోగ్యాలు, ఆలోచనలు రెండూ ఒకేసారి వికసిస్తూ ఉండాలి. అందుకే పిల్లవాళ్ళ జీవితాలు పరిసరాల మీద, మన గృహాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలి. ఇంటి చుట్టూ ప్రహరీ ఎందుకంటామంటే, ప్రహరీ బయట ఉన్నటువంటి వాతావరణం ప్రహరీ లోపల ఉండదు, ప్రహరీ లోపల ఉన్న వాతావరణం గృహం లోపల ఉండదు. ప్రకృతిలో నిధులు ఉన్నాయి, కానీ మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అన్నం వండి భూమిలోంచి పుట్టదు, మట్టిల నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని తీసి మనం అన్నం వండుకుంటాం. అందుకే మనుల నుంచి అన్నం మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అలా పరిసరాల నుంచి మన ఇంటిని వేరు చేసుకుంటూ పరిసరాలతో మమేకమవుతూ గృహాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి చుట్టూ ఖాళీ అంటాం. ఇంటి చుట్టూ ఖాళీ అన్నది మనకు అద్భుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఎక్కడ ఏ గదిలోకి వెళ్ళినా లైట్ ఉంటుంది. ఒక రోజులో రోజంతా కూడా సూర్యుడు ఉన్న ప్రతి సమయంలో కూడా ఏ గదిలోకి వెళ్ళినా కూడా న్యాచురల్ లైట్ ఉంటే అది వాస్తుగృహమే. ఎక్కడైతే చీకటి ఉంటుందో అది వాస్తుగృహం కాదు. గాలి వెలుతురులు హాయిగా ఆనందంగా వచ్చినప్పుడే గృహం జీవగృహం అవుతుంది, లేకపోతే మృత్యుగృహం అవుతుంది. అందుకే ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలంటుంది వాస్తుశాస్త్రం. ఈ కోణంలో అనేక విషయాలను క్రోడీకరిస్తూ మన ప్రజల్ని, ప్రధానంగా తెలంగాణ ప్రజల్ని మేలుకొల్పడానికి తీసుకొచ్చినటువంటి ఈ కొత్త బంగారు లోకం కాన్సెప్ట్ బాగుంది. ఆ రకంగా యారో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మిత్రుడు జగన్ ఈ కాన్సెప్ట్ తీసుకుని జనంలోకి తీసుకురావడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఆ సందర్భంగా అభినందిస్తూ మనం మన కోసం బతుకుదాం, మన పరిసరాల కోసం బతుకుదాం, మన బిడ్డల కోసం బతుకుదాం, మన జీవితాలను మనం వెలిగించుకుందాం. మన హోమ్ అండ్ ఎమ్యూనిటీస్ గురించి మరికొంత ఈజీగా తెలుసుకునే ఇంకొక వే, మనం ఒక సెలబ్రిటీ ఇంటిని చుట్టపు చూపుగా చూసి రావటం. మరి ఈరోజు మనం ఎవరింటికి వెళ్తున్నామో తెలుసా? ప్రముఖ గాయని సంధ్య గారింటికి వెళ్తున్నాం. పదండి. నమస్కారం. కొత్త బంగారు లోకం ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఫీచర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు యారో అడ్వర్టైజింగ్ టీమ్. చాలా మంచి కాన్సెప్ట్. అంటే నా మటుకు నాకు ఇంటీరియర్స్ అన్నా, తర్వాత ఇంటిని డెకరేట్ చేయడం అన్న చాలా ఇష్టం. బట్ నేను ఎప్పుడు చేసేది చాలా సటిల్గా ఉంటుంది. ఎక్కువగా సామాన్ పెట్టి ఎక్కువ కలర్స్ యూజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ మై కాన్సెప్ట్. నాకు ఇప్పుడు న్యూట్రల్ కలర్స్, తర్వాత ఇట్ హ్యాస్ టు బీ లైక్ ఎ సింగిల్ కలర్, అక్కడక్కడ బ్రైట్ కలర్స్ ఇవ్వటం, దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. అండ్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ బుద్ధ. ఎక్కడ మీరు ఇంట్లో ఎక్కడ చూసినా బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. ఇవన్నిటికీ ఒకటే ఒక పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే కృష్ణుడి స్టాచ్యూ. అది కూడా మీరు చూస్తారు, నాకు చాలా ఇష్టమైంది. తర్వాత హాబీ ఏంటంటే ఎక్కడికన్నా ఏ కంట్రీ వెళ్ళినా నేను అక్కడ ఎక్స్క్లూజివ్గా ఉండే బుద్ధా పీసెస్ చూసి సెలెక్ట్ చేసి తెస్తూ ఉంటాను. ఇంట్లో కూడా అందరూ అంటూ ఉంటారు ఇంకా చాలా బుద్ధాలు చాలా ఎక్కువ అయిపోయాయని. బట్ ఇష్టం ఉంది కాబట్టి ఎక్కడ ఏది ఎక్స్క్లూజివ్గా కనిపిస్తే అది వెంటనే పిక్ చేయడం అనేది ఒక హాబీ. తర్వాత ఇంటీరియర్స్ చాలా సింపుల్, మీరు చూసే ఉంటారు. దిస్ నథింగ్ మచ్. వి యూజ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్లాస్,
అండ్ అక్కడక్కడ వుడ్, అంతే తప్పితే ఇంకేం లేదు. దిస్ లాట్ ఆఫ్ లైటింగ్, నాకు ఎక్కువ క్యాండిల్ లైట్ ఎఫెక్ట్ ఉండేదంటే చాలా ఇష్టం. బ్రైట్ లైటింగ్లో ఐ డోంట్ బిలీవ్, బికాజ్ నైట్ అయ్యేటప్పటికి బ్రైట్ లైటింగ్ అనేటప్పటికి చాలా కంట్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ యూజ్డ్ క్యాండిల్ లైటింగ్. సో that's the whole thing about this house. And once again, I congratulate Arrow Advertising team. A very, very, very successful show. ఇట్లాంటి షో ఇప్పటి వరకు టీవీ ఛానల్లో చూసిన జ్ఞాపకం నాకైతే లేదు. అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ ఆరో అడ్వర్టైజింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్డ్ బై మై ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ జగన్ మోహన్ రెడ్డి గారు. అండ్ ఆయన చాలా ఇన్సిస్ట్ చేశారు ఫస్ట్ ఎపిసోడ్లో తప్పకుండా నువ్వు రావాలి అని. సో హియర్ ఐ యామ్. అండ్ పర్సనల్గా జగన్ గారికి all the best and very, 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 very good luck to all his team and his company. పూనగవే పూలది లేనగవే వాగుది మౌనముగా నవ్వని నీ కౌగిలి పూజకి అల పౌర్ణమి నవ్వులు ఒక మాసపు పువ్వులే నీ ఒడిలో చేరువేళ నా బ్రతుకే పండగ, నా బ్రతుకే పండగ. సో ఇలాంటి ఎన్నో వెంచర్స్ని ప్రజెంట్ చేస్తున్న అనేక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. వాటి హోమ్స్ అండ్ ప్రమోషన్స్ గురించి మరో ఎపిసోడ్లో డీటెయిల్గా తెలుసుకుందాం. నవ్ ఐ హ్యావ్ టు సే బాయ్, ఆల్ ద బెస్ట్.